వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు అయితే మనం కేక్ చేసేద్దాం. మిగ్లు లెట్స్ చూసారు కదా, దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఇవే. డైరీ మిల్క్ అయితే 100 రూపీస్ది ఒక ఈనో ప్యాకెట్ అండ్ 6 హ్యాపీ బిస్కెట్స్ అయితే వీటితో మనం అయితే కేక్ చేసేద్దాం. తీసి అయితే వేసేద్దాం. గైస్ చూసారు కదా, 6 ప్యాకెట్స్ తీస్తే ఇంత వచ్చాయి. ఇప్పుడైతే ఇవి స్మాల్ పీసెస్ లెక్క అయితే ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఒకసారి కదా ఇలా చిన్నగా అయితే చేస్తాం. ఇప్పుడైతే ఇవి మిక్సీలోకి తీసేసుకుందాం. గైస్ ఇవైతే వేసేద్దాం. గైస్ ఇలా అయిపోయింది కదా, ఇలా వేసిన తర్వాత అయితే కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తుంది. గైస్ ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నా. షుగర్ అయితే వేసేసుకున్నాం. గైస్ ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసేద్దాం. గైస్ చూసారు కదా, పౌడర్గా రావాలి. సో ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత అయితే కొంచెం పౌడర్ అయితే పక్కన పెట్టుకోండి. మనకి కేక్ అయిపోయిన తర్వాత దానిపైన అయితే వేయొచ్చు. గైస్ ఇప్పుడైతే నేను ఇలా ఒక బౌల్లోకి అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మిల్క్ యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు ఇంకా ఇలా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మొత్తం ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ముందు చేసుకోవాలి మీరు. సో జాగ్రత్తగా కొంచెం వేసుకోండి ఫస్ట్ టైం. గైస్ చూసారు కదా, ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మన క్రీమ్ అయితే. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా మంచి టెక్స్చర్ వచ్చేదాకా మీరు మిక్స్ చేస్తున్నారు. ఈనో టైం వేసేద్దామా? లెట్స్ గో. ఈనో ఎందుకు వేసానంటే, మనం ఈనో వేసినప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా, కేక్ అంటే కొంచెం ఉబ్బాలి, మనం పెట్టిన సైజులో ఉండొద్దు. సో ఈనో వేస్తే కొంచెం పైకి లేగుస్తుంది కాబట్టి ఈనో అయితే వేస్తున్నాం. మళ్ళీ కొంచెం లైట్గా మిల్క్ వేసేద్దాం. ఓకే, చూడండి పొంగుతున్నట్టు సౌండ్ అసలు. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా పట్టుకొని అయితే ఇలా తిప్పాలి. సో దట్ ఈజీగా మిక్స్ అవుతుంది. అండ్ మనం వేసిన షుగర్, మిల్క్, ఈనో అయితే నీట్గా కలుస్తుంది. కొంచెం కింద పెట్టండి, దీని కిందకి టచ్ అవ్వాలి ఇది. ఇప్పుడైతే ఈ గిన్నెకి అయితే కొంచెం గీ అయితే రాద్దాము. జస్ట్ ఈ కార్నర్లో అయితే రాద్దాము. నేను ఈ నెయ్యి ఎందుకు ఏమన్నానంటే, ఇప్పుడు మనం ఇది వేసినప్పుడు పక్కన కార్నర్లో అయితే అంటుకుంటుంది కదా, అందుకే గీ అయితే ఏమన్నాను. కొంచెం ఇక్కడ దాకా వేయండి. సో దట్ ఈజీగా మీరు కడగడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాం. ఇదైతే ఇక్కడ పెడతాం. అండ్ ఒక ప్లేట్ అయినా గిన్నె అయినా ఇందులో అయితే పెట్టుకుంటాం. గైస్ 5 minutes ముందు అయితే మనం ఇలా రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు అది కొంచెం హాట్గా ఉంటుంది. నేను ఇంకా అక్కడ వేయలేదు. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఉండి మరీ కాదు, కొంచెం అటు ఇటు ఉండాలి గైస్. అలా
అలాగే ఈ బౌల్ చూసారు కదా, ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇది మొత్తం వేసేద్దాం. గైస్ చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే పెట్టాలి. అండ్ ఇప్పుడైతే పైన ఒక క్యాప్ మూత అయితే పెట్టేద్దాం. మనకి భయం దాకా ఉంచాలి. అంతలోపు మనం అయితే పైన క్రీమ్ చేసేద్దామే. దాకా చూపించా కదా, ఈ డైరీ మిల్క్ అయితే తీసుకొని స్మాల్ గైస్, మేము ఈ కేక్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేసాము. అదేమిటంటే డైరీ మిల్క్ ఉంటుంది కదా, మీరు నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు కొంచెం మరీ కూల్గా ఉండేది తీసుకోవద్దు. ఎందుకంటే మేము అలా తీసుకున్నాము. సో దట్ మేము ఒక 1 hour అవుతుంది ఇది పెట్టి, ఇంకా అవ్వట్లేదు ఏంటబ్బా అని చూస్తే అసలు కొంచెమే మెల్ట్ అయింది. కొంతమందికి ఒకవేళ ఇలా అయిందనుకోండి, మీరు ఇట్లా మిక్స్ చేసుకోండి, అప్పుడు ఈజీగా క్రీమ్ అయిపోద్ది. మంచి టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఆగొద్దు అసలు. అప్పుడైతే నీట్గా వచ్చేస్తుంది. గైస్, మీ ఇంట్లో అయితే ఇలాంటిది ఉంటే దీంతో చేయండి, దీంతో నీట్గా ఈజీగా అయిపోద్ది. గైస్ చూసారు కదా, ఇదైతే గైస్ ఇది ఉంది కదా, దీనికైతే ఫస్ట్ కార్నర్స్లో ఒక చాక్ తీసుకొని అయితే కొంచెం ఇలా అయితే అనుకోండి. సో దట్ మీరు అయితే ఇక్కడ నుంచి లోపలికి పెట్టండి, వచ్చేస్తుంది. చూసారు కదా, మన మినీ అయిపోయింది గాయస్ మన కేక్. ఫైనల్లీ ఇది చేసేటప్పుడు నేను కొంచెం స్మెల్ వచ్చింది. ఏంటని చూసినప్పటికి ఇక్కడ వేలు కాలిపోయింది. అండ్ ఇప్పుడు ఉంది కదా, దీనికైతే క్రీమ్ యాడ్ చేసేద్దాం. మన మినీ కేక్ అయితే సూపర్ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను, అసలు ఎలా వస్తుందని కూడా తెలియదు నాకు. నైట్ రేపైతే వీరు బర్త్డే, సో అందుకే నేనైతే కేక్ చేస్తున్నాను. వీరు బర్త్డే వీడియో కూడా వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, దీన్ని అయితే కొంచెం ఇలా అయితే పెట్టుకోండి, సో దట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. గైస్, ఇది అయితే నేను నార్మల్గా పెట్టాను. ఇది పెట్టిన తర్వాత అటు ఇటు చూస్తే చుట్టూరు ఇలా కిందకు వచ్చేస్తుంది. అసలు ఫస్ట్ టైం లేట్ అయినా లేటెస్ట్గా చేశాను గైస్. ఎక్కడ ఇలాంటి మోడల్ కేక్ అయితే ఉండదు. ఇలా కార్నర్స్లో జిమ్మనుకోండి, మనం కట్ చేసినప్పుడు ఈ క్రీమ్తో తినొచ్చు, అదేనండి ఈ పౌడర్తో తినొచ్చు. గైస్, ఫైనల్లీ మన కేక్ అయిపోయింది. అండ్ వీరుకి అయితే ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాం, చూస్తావా? ఏం సర్ప్రైజ్ తెలుసా? కేక్. అంత చాక్లెట్ అని. ఆహా, నేను ఇంట్లో చేశాను రా. అవును, 2 స్టార్ట్ చేసా. బాగుందా? ఇంకా వేయాలా పౌడర్? అన్నీ మనం రెడీమేడ్ ఉంచుకుంటాం. పౌడర్ ఉందా? అరే కింద చాక్లెట్ కూడా ఉందా? ఆగు. అలా చేశారు అంటే తెలియదు, సీక్రెట్. ఓకేనా? గట్టిగా ఉండదు, కొంచెం ఇలా పెట్టాలి. నా కేక్ నేను టేస్ట్ చేయాలిగా, ఎట్లుందో రివ్యూ ఇవ్వాలిగా. అది పెట్టు, ఇది పెట్టు.
వెల్కమ్ నానా. అండ్ డాడీ టర్న్. ఓకే, నువ్వు కూడా పెట్టరా. పర్లే. అండ్ మమ్మీ పెడతా. అట్టు చూడు. నా బంగారం నాకన్నా ఫస్ట్ పెట్టేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఫోటో తీస్తాను. రెడ్ థ్యాంక్ యూ. తెమ్మని కాదు బాగుంది. గైస్ ఈ కేక్ అయితే బాగుంది. మా ఫ్రెండ్ ముందే చెప్పింది నేను కేక్ చేస్తున్నా అంటే, అయితే నీ క్రియేటివిటీ చూద్దాం రేపు తీసుకొని రా అన్నది. సో అందుకే ఈ టైంలో కట్ చేశాను. అసలు ఫుల్ చాలా బాగుంది. మమ్మీ డాడీ రివ్యూ కూడా అయితే ఇప్పుడు నేను చూపించేస్తున్నాను. గైస్ ఇప్పుడైతే మమ్మీని కేక్ ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉందో చెప్పు. కేకా నీలాగా క్యూట్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది బంగారం. థ్యాంక్ యూ మమ్మీ. చాలా బాగుంది. నా మీద నువ్వు చాలా బెటర్ బంగారం. అంత బాగుందా? చాలా చాలా బాగుంది. నాకు చాలా చాలా బాగుంది. బర్త్డే బాయ్కి నచ్చింది అంటే ఇంకా ఫుల్. జస్ట్ ఒక 1 minute కూడా అవ్వగొట్టేసాడు చూడండి. బర్త్డే బాయ్కి అంత నచ్చింది.